వెంకటరెడ్డి గారు చెప్పండి, ఈ పుట్టా మహేష్ గారి కేసు ఏమవుతుంది? సడన్గా ఈనాడులో ఎందుకు స్వరం మారినట్లుగా ఇది వారిది మత్తు చరిత్ర అని రాశారు. సో మరోవైపు ఆంధ్రప్రదేశ్ నిజంగానే డ్రగ్స్ దేశానికే దేశ డ్రగ్స్ రాజధానిగా మారిందంటూ ఉదాహరణతో సహా వీళ్ళు ఇచ్చారు. సో మరి తెనాల్లో అయితే దళితులు పేదల మీద ఒక రకంగాను, డబ్బులు ఉన్న వాళ్ళకి ఇట్లా ఎంపీలకి అయితే ఇంకో రకంగానే వ్యాఖ్యలు. వీటన్నిటి మీద మీ విశ్లేషణ ఏమొస్తే సార్? 2 రోజులు అయినా ఇంకో ఇష్యూ తీసుకొని వస్తారు, ఇది తెరమనగా అయిపోయింది. మనం మీరు ఇన్ని సంవత్సరాలను చూస్తున్నారు, మనం 21 నెలల కాలంలో ఎన్ని అంశాలు చూడలే. ఇప్పుడు ఇంతకంటే పెద్ద ఇష్యూ కూడా తిరుమల టీటీడీ చైర్మన్ ఉన్నటువంటి బిఆర్ నాయుడు రాసలీలలో బయటకు వచ్చింది. ఏమైంది? ఏమైనా చర్యలు తీసుకున్నారా? కనీసం నోరెత్తారా? ప్రకటనలు వద్దు, నోరెత్తి ఒకడన్నా మాట్లాడారా? మాట్లాడలా. ఇప్పుడు ఇదేంటి? షోకాజ్ నోటీస్ ఇచ్చారంటే ఏం చేయాలి సార్? అదేదో సినిమాలో ఉంటుంది, ఈ నోటీస్ తీసుకొని ఏం చేయాలని ఉంటుంది. మనం ఆ భాష మాట్లాడలేం, కానీ ఆ నోటీస్ తీసుకొని ఏం చేయాలి? 5 రోజులు వచ్చి వివరణ ఇవ్వాలంటారు. కొలిక్పూడి శ్రీనివాసరావు దగ్గర ఎన్నిసార్లు వివరణ తీసుకున్నారు? ఏమైంది? కేసినేని చిన్ని మీద ఇదే కొలిక్పూడి శ్రీనివాసరావు గారు గంజాయిని అమ్మిస్తున్నాడు, భద్రాచలం నుంచి తీసుకొని వచ్చి ఇక్కడని చెప్పాడు ఇంకో ఎంపీ గారి మీద. మరి ఏం చర్యలు తీసుకున్నారు? దాని మీద సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సార్. ఒకటి శ్రీకాకుళం ఎంపీ ఏమో రీల్స్ లో బిజీ, ఆ కేసులో కూడా ఆయన తప్పిస్తానికి ప్రయత్నం చేస్తారు. శ్రీకాకుళం ఎంపీ రీల్స్ లో బిజీ, విశాఖపట్నం ఎంపీ స్థలాల కబ్జాలో బిజీ, ఏలూరు ఎంపీ డ్రగ్స్ తీసుకోవడంలో బిజీ, విజయవాడ ఎంపీ పేకాట శిబిరాల ఏర్పాటులో బిజీ, గుంటూరు ఎంపీ సినిమాలు చూపిస్తానంటలో బిజీ, మచిలీపట్నం ఎంపీ జెండాలు ఎగరేసి గొడవలు సృష్టించడంలో బిజీ. ఇలా రాసుకుంటా పోతే మన చేతులు కూడా బిజీ. ప్రస్తుతం ఆంధ్రాలో కూటమి పరిపాలన అంతా లేజీ. వాళ్ళు బిజీ భలే రాశారు ఎవరు. ఇది పరిస్థితి సార్. ఇప్పుడు మీరు అన్నట్టు ఇక్కడ నిన్నొక్కరోజు అతను డ్రగ్స్ తీసుకోలేదు, అనేక సందర్భాల్లో తీసుకున్నాడు. రెండోది, నిన్న తీసుకున్నటువంటి కొకైన్ కాకుండా వేరే పదార్థాలు కూడా తీసుకున్నాడని సాక్షాత్తు ఈరోజు ఏదైతే ఈనాడు రాసినటువంటిది. ఇక్కడ చూడండి, మీకు పుట్టా మహేష్ నుంచి సేకరించిన నమూనాల్లోని యాంఫటమిన్, మెథా యాంఫటమిన్ ఆనవాళ్లు దొరికాయి. సో మిగతా 4 కొకైన్ వాడినట్టు తెలిసింది. బట్ వీళ్ళు ఈ కొకైన్తో పాటు వేరే డ్రగ్స్ కూడా వాడారని తెలిసింది. ఇది వారిది మత్తు చరిత్ర అని డైరెక్ట్గానే హెడ్డింగ్ పెట్టారు ఈనాడు. అంటే ఇతనికి ఆల్రెడీ వీళ్ళిద్దరు, రోహిత్ రెడ్డి, పుట్టా మహేష్, వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్గా అనేక సందర్భాల్లో మద్యం తీసుకుంటున్నారు, మద్యం కాదు డ్రగ్స్ తీసుకుంటున్నారు అనేది ఈనాడే రాసినటువంటిది. ఇక్కడ మీరు అన్నారు ఏమైంది ఇదని. ఏం కాదంటానికి మైనాబాద్ డ్రగ్స్ వ్యవహారంలో కుట్ర కోణం అంటారు. శ్రీనివాసరావు తెలుగుదేశం అధ్యక్షుడు కుట్ర కోణం అంటారు. ఇంకా నయం జగన్ గారు తీసుకెళ్ళాడు పెట్టారని 4 రోజుల తర్వాత రాస్తారు తెలుగుదేశం వాళ్ళకి మైండ్ పోయి. కుట్ర కోణం ఏంది దీంట్లో? డ్రగ్స్ తీసుకుంటే ఇది డ్రగ్స్ కోణం కాదు, పల్లా శ్రీనివాసరావు సార్ ఈనాడులో చూడండి. ఈనాడు వాళ్ళు అట్లా రాస్తారని తెలియక చెప్పాడేమో, ఒకవేళ తెలియకుండా వాళ్ళు దాంట్లోనే రాశారు. ఆ పక్కన స్టేట్మెంట్ కూడా వాళ్ళు రెండు వాళ్ళే రాశారు. ఏం చేయాలి? కుట్ర కోణం అంట. కుట్ర కోణం ఉందని అనుమానం వ్యక్తం అవుతుందని చెప్పి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆయన వివరణ ఎట్లా అడిగాడు? అనుమానం కుట్ర ఉంటే ఇది అసలు సంబంధం లేదు, మా వాడు తీసుకుంటే మాత్రం పల్లదాకా ఒక ప్రజాప్రతినిధి అని రాశారు. అంటే ముక్కు మొహం నోరు ఏం లేదా, ప్రజాప్రతినిధికి ఏ పార్టీ లేదా. ఇప్పుడు ఆల్రెడీ మొత్తం బయటకు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఈరోజు పరుగు పోయింది. రెండోది, పార్లమెంట్ చరిత్రలో ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకొని పట్టుబట్టడం, డ్రగ్స్ పార్టీ నిర్వహించడం, పోలీసుల మీద కాల్పులు జరపడం. అసలు పోలీసుల మీద కాల్పులు జరపది ఈ ఇష్యూనే బయటకు వచ్చేది కదా కొమ్మినేని గారు. పోలీసుల మీద కాల్పులు జరపడం వల్ల ఇష్యూ బయటకు వచ్చింది. రెండోది, పుట్టా మహేష్ అక్కడ ఉన్నాడన్న విషయం తెలియదు పోలీసులకి. తెలుసుంటే ఇది వచ్చేది కూడా కాదేమో. కానీ ఇదంతా వెంకటేశ్వర స్వామి లేరు. నేను అందరూ చెప్తున్నట్టుగా ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి లేరు. ఎందుకు? ఈ బోలే బాబా డైరీని తెచ్చింది ఎవరు? వీళ్ళ నాన్న చైర్మన్ గా ఉన్నప్పుడే, పుట్టా సుధాకర్ యాదవ్ చైర్మన్ గా ఉన్నప్పుడే బోలే బాబా వచ్చింది. బోలే బాబా డైరీని తీసుకొచ్చాడు కాబట్టి ఆ బోలే బాబా కరప్టెడ్ అని ఇప్పుడు అందరూ చెప్తున్నారు కదా, ఏదైతే కల్తీది అనేది. సో అందుకని వెంకటేశ్వర స్వామి ఒక్కొక్కరు ఇలా పాపాలు బయటకు తీసుకొని వస్తున్నారని చెప్పి మన టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు 30 ఏళ్ళ నుంచి బంధం ఉంటే ఎవరికి తెలియదు సార్ 30 ఏళ్ళ నుంచి ఉన్నట్టు? వెంకటేశ్వర స్వామి బయట పెట్టాడు 30 ఏళ్ళ తర్వాత. మరి ఇవన్నీ ఏంటి? వెంకటేశ్వర స్వామి మహత్యమే కదా. సో డ్రగ్స్ కు సంబంధించినటువంటి వాటిలో ఇక్కడ ఒక్క చోటు కాదు కొమ్మినేని గారు. తెలుగుదేశం పార్టీ ఈ కూటమి పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొడుకు మొన్న డ్రగ్స్ తీసుకున్న వ్యవహారం కావచ్చు, ఈ రోజు డైరెక్ట్గా ఎంపీ డ్రగ్స్ తీసుకున్నటువంటి వ్యవహారం కావచ్చు, ఆల్రెడీ వాళ్ళ ఎంపీనే గంజాయి అమ్ముతున్నాడని చెప్పి వచ్చినటువంటి అదే ఆరోపణలు ఎమ్మెల్యే చేసినటువంటి కావచ్చు, వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే, జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేనే గంజాయి వ్యాపారం చేస్తున్నాడని వచ్చినటువంటి వార్తలు కావచ్చు. మరి వీటన్నిటి మీద ఏం చర్యలు తీసుకున్నారు? డ్రగ్స్ వద్దు బ్రో అని స్టేట్మెంట్ పెట్టారు సార్. దానికి మతలబ్ ఏంటంటే
డ్రగ్స్ తెలుగుదేశం వాళ్ళు తీసుకున్నా వదిలేయండి బ్రో అని దానికి అర్థంగా మనం స్టేషన్ భావించాలి. బెయిల్ ఇచ్చి పంపించేశారు. అది స్టేషన్ బెయిల్. అక్కడ రేవంత్ రెడ్డి గారు అంతవరకు గవర్నమెంట్ 4 తీసుకురావడం కానీ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆయన ఈ ఒత్తిడిని తట్టుకోలేకపోయాడో ఏమో, మొత్తం మీద పోలీసుల మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి స్టేషన్ బెయిల్ ఇప్పించి అప్రదిష్ట పాలయ్యాడేమో. దాని మీద కూడా నేను పెద్ద డిస్కషన్, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అవుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనేమో కోడిని కోసాడని చెప్పి జైలుకి పంపిస్తున్నారు రిమాండ్ కి, ఇక్కడేమో కొకైన్ తీసుకుంటే స్టేషన్ బెయిల్ ఇచ్చారు. నవ్వితే కూడా జైలుకి పెడతారు కదా. మీరు నవ్వలు కూడా నవ్వలేస్తారు ఆ రోజు. ఇప్పుడు నవ్వలా చెప్పారు మరి ఏంది నాకు అర్థం నవ్వలా నవ్వారని పెట్టారు రావుపైన కూడా. మీరు వెళ్ళొచ్చారు జైలుకి, కొకైన్ తీసుకున్నాడు ప్రశాంతంగా పార్లమెంట్కి వెళ్ళాడు. కొకైన్ తీసుకున్నాడు పార్లమెంట్కి వెళ్ళాడు, నవ్వారని మీరే జైలుకి వెళ్ళారు. ఇట్లా కాదు, రాష్ట్రంలో నిన్న లిస్ట్ ఇచ్చారు, ఏది గంజాయి వీళ్ళు వచ్చిన తర్వాత ఎన్ని లక్షల కిలోలు పట్టుబడింది అని. అదే జగన్ గారి టైంలో పట్టుకుని అంత చేస్తుంటే ఇంకేముంది, ఇంకెంతకంటే ఎక్కువ. సార్, ఆంధ్రప్రదేశ్ నుంచి చెన్నైకి రవాణా అవుతుంటే మొన్న కారులో తీసుకెళ్తున్నారు 60 కేజీలు తీసుకెళ్తుంటే ఆ కారు ఆటోను గుద్దింది, ఆటోలో ఉన్న 2 చనిపోయారు. ఆటోలో ఉన్న ఒకే కుటుంబాన్ని అన్నదమ్ములు 2 చనిపోయారు. మరి గంజాయి ఎట్ట తీసుకెళ్తున్నారు? పట్టుకోలే తీసుకెళ్తుంటే. వెరైటీకి చూడండి ఎట్లా పట్టుబడ్డారు వాళ్ళు. ఆటోను గుద్దడం వల్ల పట్టుబడ్డారు. ఆటోను గుద్దటం వల్ల వాళ్ళు అక్కడి నుంచి పరారీ అయిపోయారు, అక్కడ పట్టుబడ్డారు. లేదంటే యథేచ్ఛగా ఇక్కడి నుంచి చెన్నై వెళ్ళిపోతుంది అది. మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఇట్లాంటి కోకొల్లలు సార్, 1 2 ఎమ్మెల్యే కొడుకులే తాగుతుంటే వాడు తెలంగాణలో తాగినప్పుడు ఆంధ్రాలో తాకుండా ఉంటాడా? ఇదే ఎంపీ తెలంగాణలో డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఆంధ్రాలో తీసుకోకుండా ఉంటాడా? అంటే డ్రగ్స్ అలవాటు ఉన్నాడు, ఖచ్చితంగా తీసుకుంటాడు కొమ్మినేని గారు. ఈయన ట్వీట్ పెట్టాడంట, 2000 మంది చనిపోయారు జగన్ టైంలో అని. అసలు ఈ అబద్ధాల మీదే రాజకీయ పార్టీ నడవడం అనేది వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు రాసిస్తారు, వీళ్ళు ట్వీట్లు పెడతారు, కాపీ పేస్టే కదా, వీళ్ళకి వాట్సాప్ లో పెడతారు. నిజాయితీ నిజాలు నిజాయితీ ఉంటే అలా తెలుగుదేశం పార్టీ. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఫ్లెక్సీలు పెట్టారంట. డిన్నర్కి మాత్రమే వెళ్ళానని పుట్ట మహేష్ వివరణ TV9 వాళ్ళు వేస్తున్నారట. చూడండి, ఏదో డ్రగ్స్ ఎంపీకి స్వాగతం అని పెట్టలేదు ఇంకా. వి స్టాండ్ విత్ యూ, ఏలూరు బిలీవ్స్ ఇన్ యూ అంట. ఏలూరు బిలీవ్స్ ఇన్ యూ, ఏలూరు బిలీవ్స్ ఇన్ యూ, స్టాండింగ్ స్ట్రాంగ్ విత్ అవర్ బిలవ్డ్ అండ్ హానరబుల్ ఎంపీ పుట్ట మహేష్ కుమార్, వి స్టాండ్ విత్ యూ, ఏలూరు బిలీవ్స్ ఇన్ యూ. పెట్టినాడికి సిగ్గట్టలేదు నాకు అర్థం. ఈ కూడా డ్రగ్స్ తీసుకొని పెట్టుండాలి, లేకపోతే మనిషి వాడు పెడతాడు సార్. ఇట్లా ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకొని డైరెక్ట్ గా పట్టుబట్టి మీతో మేము ఉంటామంటే దానికి అర్థం ఏంటి? అంటే తెలుగుదేశం మొత్తం డ్రగ్స్ తో అండగా ఉంటుందనే మేము తెలుగు డ్రగ్గిస్ట్ పార్టీ అని డైరెక్ట్ గా చెప్పదలుచుకున్నారు పేరు పెట్టి. అంటే ఒక డ్రగ్ తీసుకునే ఎంపీకి మీతో మేము ఉంటాం, మీరే మా అండ, మీరే మా కొండ, మీరే మా దైవం, మీరే మా ఇది అంటే దానికి అర్థమైంది. అంటే తెలుగుదేశం వాళ్ళు ఓపెన్ గానే డ్రగ్స్ తీసుకుంటాం తప్పేంటి అంటున్నారు. దీనికి అర్థం ఇదేగా. ఆయన ఏమో నేను 30 ఏళ్ళని తిరుగుతున్నాను వాటేసుకుంటా నీకు తప్పేంటి అన్నాడు, వీళ్ళే మేము డ్రగ్స్ తీసుకుంటా తప్పేంటి అంటున్నారు. ఇంకెట్లాంటి వాళ్ళ గురించి మనం ఏం డిస్కస్ చేయాలి సార్? సభ్య సమాజంలో అసలు దురదృష్టం ఏంటంటే ఇట్లాంటి దిక్కుమాలి ట్రెండ్ ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ప్రోత్సహించడం. తిరుమల కల్తీ అని చెప్పి పైగా జగన్ గారి ఫోటో పెట్టి ఎలా అనుమతి ఇచ్చారు? అయ్యే పెట్టినప్పుడు ఈ ఏం పెద్ద దేవుడి మీద వాళ్ళు ఫ్లెక్స్లు పెట్టినప్పుడు డ్రగ్స్ మీద ఎందుకు పెట్టరు? ఇప్పుడు ఎవరు తప్పు చేసినా ఎవరు ఫ్లెక్సీ పెట్టే తీసేయాలి కదా. అదే వైసీపీ వాళ్ళు లేదన్నా పెట్టంగానే వెంటనే పోలీస్ కేసు కూడా నిన్న ఎక్కడ చూశాను, కేసు పెట్టారంట. పోలీస్ ఎవరో ఫ్లెక్సీ పెట్టబోతే అది మచిలీపట్నంలో ఎక్కడో వైసీపీ వాళ్ళు ఫ్లెక్సీ వీళ్ళు పెడితేనేమో ఇష్టం వచ్చినట్టు పెట్టడం. అసలు పోలీసులు ధర్మంగా ఉండాలి కదా, ఎవరు తప్పు చేసినా తప్పే కదా. రేపొద్దునే పోలవతో స్వాగతం చెబుతారా లేకపోతే డ్రగ్స్ తో స్వాగతం చెబుతారా? రేపొద్దు అందరూ పని చేయండి సార్. రేపొద్దు తెలుగుదేశం వాళ్ళు రేపొద్దున ఏలూరుకి వచ్చేటప్పుడు ఈయన ఎక్కడ దిగుతాడు? గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగి వస్తాడు కదా. వచ్చినప్పుడు అక్కడి నుంచి ఒక్కొక్కరు డ్రగ్స్ ప్యాకెట్లు పట్టుకొని స్వాగతం సుస్వాగతం అని పెట్టినా ఆశ్చర్యం లేదు. ఇలా బతుకులు ఇలా తయారైంది సార్. ఇట్లాంటి వాళ్ళు నిజంగా ఇలాంటి పార్టీ ఉండటం మనం చేసుకున్న కర్మ కాబట్టి ఏం సార్ ఇది? ఇట్లాంటి ఫ్లెక్స్లు పెడతారా? ఎందుకు ఎవరు వాళ్ళకి తెలియకుండానే పెట్టుంటారా సార్? పెట్టింది తెలుగుదేశం. మరి కాదు, ఎవరిని అడిగినటువంటి పల్లా శ్రీనివాసరావు టీడీపీ ప్రెసిడెంటే మళ్ళీ ఎవరు ఇవ్వకముందే ఏం లేదు సార్. 2 రోజులు అయిపోయిన తర్వాత వివరం తీసుకున్నాం. ఆయన డిన్నర్కి వెళ్ళాడు, అక్కడ అది సాల్ట్ వేసుకోబోతే అది కొకైన్ అని తెలియలా, సాల్ట్ వేసుకున్నాడు. అది సాల్ట్ కొకైన్ ఒకేలాగా ఉంటాయి కదా. సాల్ట్ కొద్దిగా తక్కువైందని చెప్పి స్టఫ్ లోకి సాల్ట్ వేసుకుంటే అది కొకైన్ అని తెలియలేదు. అప్పుడు మామూలుగా లైట్ గా ఏదో బీర్ తాగాడు, తెలియలేదు ఆ మత్తులో కొకైన్ అని తెలియలేదని చెప్పి రేపు పొద్దున ఎవరిని ఇచ్చాడని రాస్తారు. ఇది ప్రజలు కూడా గమనించాల్సిన. కానీ చంద్రబాబు గారు 4వ ముఖ్యమంత్రి అయ్యి ఇన్నేళ్ల అనుభవం ఉండి కూడా ఇట్లాంటి వాటికి గట్టిగా ఎవరు తప్పు చేసినా తప్పు అనే పద్ధతి కాకుండా వైసీపీ వాళ్ళు ఏదన్నా జరిగితే చిన్న జరిగిన పెద్ద చేయటం
తెలుగుదేశం వాళ్ళదే కప్పిపోతున్నారు. ఇట్లాంటి చేయకుండా ఉంటే ఆయనకి మంచిదేమో మరి. అంతా లోకేష్ టీం కదా సార్, ఇదంతా స్పెషల్ టీం కదా. మధ్యలో లోకేష్ గారి రెడ్ బుక్ గోలా ఇదంతా లోకేష్ టీం కదా. రైట్. జయప్రకాష్ గారు విజయవాడ నుంచి. జయప్రకాష్ గారు నమస్కారం, సంక్షిప్తంగా మాట్లాడు. హలో, మాట్లాడండి సంక్షిప్తంగా. హలో, ఇది క్లియర్ గా ఈ కేసు చెప్తుంది. కాంగ్రెస్ పార్టీకి టీడీపీకి హాట్ లైన్ ఎంత బాగా పనిచేసింది అనే దానికి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీకి హాట్ లైన్ ఉందని ఇంకోసారి రుజువు అవుతుంది ఈ కేసు ద్వారా. ఇంత భయంకరమైన బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడట్లేదు. ఇది తప్పని తెలంగాణ బీజేపీ వాళ్ళు మాట్లాడట్లేదు, ఏపీ బీజేపీ వాళ్ళు మాట్లాడట్లేదు, టీఆర్ఎస్ కూడా మాట్లాడట్లేదు. అది ఇంకో విచిత్రం. అంటే టీఆర్ఎస్ కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. అతను టీఆర్ఎస్ లో ఉన్నట్టున్నాడు. అయితే కేటీఆర్ గారు గట్టిగా అని చెప్పారు, లేదు ఎవరిదైనా తప్పే అని ఆయన ఒక మాట అన్నాడు. కానీ వీళ్ళెవరూ మాట్లాడలేదు. కాంగ్రెస్ నిజంగా విచిత్రం ఏంటంటే ఏపీ కాంగ్రెస్ నేత గారు జగన్ గారి టైంలో ఏదో జరిగిందని పచ్చి అబద్ధం చెబుతున్నారు తప్ప ఇప్పుడు జరిగిన దాని గురించి మాట్లాడినట్లు ఎక్కడ రాలా. అది విచిత్రమైన పరిస్థితి మీరు చెప్పినట్లు. రైట్, అంతే కదా. రైట్. ఇప్పుడు తెనాలి ఇన్సిడెంట్ని ఇప్పుడు జరుగుతున్న మొయినాబాద్ ఇన్సిడెంట్తో ఒకసారి కంపేర్ చేసి చూద్దాం సార్. అక్కడ దొరికింది వాళ్ళు గంజాయి సేవించారు, ఇక్కడ డ్రగ్స్ కొకైన్ తీసుకున్నారు, ఇంకా ఎడిషనల్గా కూడా ఏదో ఉండి అంటున్నారు. అంటే గంజాయి కంటే కూడా కొకైన్ అనేది ప్రమాదకరం, కేసు తీవ్రత కూడా ఎక్కువ. 2, పోలీసుల మీద తిరగబడ్డారు అనే చెప్పి దళితులు సామాన్యులు అయిన ప్రజల్ని రోడ్డు మీద తీసుకొచ్చి 3rd డిగ్రీ అప్లై చేసి వీడియో చేసి మరి అసెంబ్లీలో సమర్థించారు. పోలీసుల మీద తిరుగుబాటు కాదు, ఇక్కడ హత్యాయత్నం చేశారు. ఇక్కడ పోలీసుల మీద కాల్పులు ప్రయత్నించారు, అంటే అది హత్యాయత్నం. మరి ఏ విధంగా చూసుకున్నా కూడా మీకు తెనాలి ఇన్సిడెంట్తో చూసుకుంటే గంజాయి కాదు, ఇక్కడ కొకైను అంటే పోలీసుల మీద తిరుగుబాటు కాదు, హత్యాయత్నం. కానీ ఈ కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చేశారు ఫస్ట్. సరే, స్టేషన్ బెయిల్ ఇచ్చే సందర్భాన్ని కూడా చూస్తే అక్కడ ఎంతమంది అయితే ఉండారో, ఎంతమందికి పాజిటివ్ వచ్చిందో వాళ్ళందరికీ కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చారా మీరు? 41 నోటీస్ ఇచ్చి 3కే ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే ముగ్గురిని జైల్లో పెట్టారు, మిగతా వాళ్ళందరికీ స్టేషన్ బెయిల్. అంటే ఏంటి, ఇది చాలా క్లియర్గా ఏంటంటే అధికారం ఉంటే అధికారానికి ఈ చట్టము న్యాయం కూడా తొత్తులుగా వ్యవహరిస్తాయి అని చెప్పాలనే ప్రయత్నమా ఇది? ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి అంటే వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోయిన తర్వాత విప్లవంగా మారే రోజులు ముందు ముందు వచ్చే పరిస్థితులు ఉంటాయి. ఇంకోటి చూడండి, ఈ ఇన్సిడెంట్లో ఈ డ్రగ్స్ ఏంటి, అప్పుడు డ్రై ఈస్ట్ వచ్చింది సార్. డ్రై ఈస్ట్ వస్తే వైఎస్ఆర్సీపీ అసలు వైజాగ్ పోర్ట్లో ఆ డ్రై ఈస్ట్ని డ్రగ్స్ తీసుకొచ్చేసింది, మద్యంలో కలుపుతుంది దాన్ని, రాష్ట్రం అంతా డ్రగ్స్ విచ్చలవిడిగా వ్యాపారం చేస్తుంది అని ప్రచారం చేశారు. తర్వాత అది డ్రై ఈస్ట్ అని తెలిసింది. ఇక్కడ ప్రతిదీ అబద్ధాలు ప్రచారం చేయటం. రేపు ఉదయం ఒక్కరోజు 2 రోజులు ఆగండి సార్, వాళ్ళు ఏం చెప్పబోతారంటే ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మేము చేయగలిగాం కాబట్టి మా ఎంపీలు మా ఎమ్మెల్యేల పిల్లలు పాపం ఇక్కడ డ్రగ్స్ దొరక్క పక్క రాష్ట్రానికి వెళ్ళి సేవించాల్సి వస్తుంది. అందువల్ల మీరు ఇప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయగలిగామని కూడా చెబుతారు. దొరికినాయి వాళ్ళు అది కూడా చెప్తారు. చూడండి అంటున్నా నేను, మా పాపం మా ఎంపీలు మా ఎమ్మెల్యేల పిల్లలు ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ దొరక్క పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు, ఇబ్బంది పడుతున్నారని కూడా చెబుతారు. రైట్.